ఏపీలో పాలన ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది అన్నారు సీఎం చంద్రబాబు. కీలకమైన ఈ సమయంలో నిర్లిప్తత, అలసత్వం కుదరదు అని, వేగం పెంచాల్సిందేనని అన్ని శాఖల కార్యదర్శులు, ఆ పై స్థాయి అధికారులకు ఆయన ఆదేశించారు. ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా ప్రజలకు ఆమోదయోగమైన పరిపాలన అందించాలి అన్నారు. సచివాలయంలో కార్యదర్శులు, మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలిసారిగా కార్యదర్శులతో ఉదయం నుంచి రాత్రి దాకా దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అది మూస పద్ధతిలో కాకుండా సూటిగా, స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన విధానాలు, ప్రజా ప్రయోగ పథకాలపై అధ్యయనం చేయాలని, వాటిలో రాష్ట్రంలోని పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఉండే వాటిని ఎంపిక చేసి ఒక నివేదిక ఇవ్వాలి అని అన్ని శాఖలను సీఎం ఆదేశించారు. వినూత్నంగా ఆలోచించాలి అని సూచించారు. డబ్బుల్లేవు, ఇది చేయలేం అని మంచి ప్రతిపాదనలు, ఆలోచనలను పక్కన పడేయొద్దు. తక్కువ వ్యయంతోనే వాటిని అమలు చేయడంపై ఆలోచించండి. వాటికి కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు తీసుకోవచ్చో చూడండి అని స్పష్టం చేశారు. దీనికోసం సీఎంఓ స్థాయిలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. రేసుగుర్రాల జోష్ ఏది అంటూ అధికారుల తీరుపై ఆంధ్రజ్యోతి మంగళవారం ప్రచురించిన ప్రత్యేక కథనంలోని అంశాలను ముఖ్యమంత్రి పరోక్షంగా ప్రస్తావించారు. ఐఏఎస్లకు సమాజంలో మంచి పేరుందని, మంచి స్థానాల్లో ఉన్న మీరంతా మంచి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లలో కూర్చొని పనిచేస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియవని, గ్రూప్ 1 అధికారుల నుంచి ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నుంచి ప్రతి నెల కనీసం 3-4 జిల్లాల్లో పర్యటించాలని సీఎం ఆదేశించారు. అధికారులు గ్రామాలకు వెళ్లే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రణాళిక రూపొందిస్తారు అని ఆయన చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. మరీ ముఖ్యంగా రెవెన్యూ, వైద్య, పోలీస్, విద్యాశాఖలకు సంబంధించి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని చెప్పారు. దీనికి కారణాలేమిటో తెలుసుకుని సమస్యలు పరిష్కరించాలి అన్నారు. వాటిని సరైన కోణంలో చూడాలని, అంతే తప్ప ఫిర్యాదు చేసిన వారిపై విసుక్కోవద్దు అని చంద్రబాబు చెప్పారు. ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఆ శాఖ సరిగ్గా పనిచేయనట్లే లెక్కని, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు లా అండ్ ఆర్డర్ సమస్యలుగా మారే పరిస్థితి వస్తుంది అన్నారు. నిర్దిష్ట సమయంలో వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీదే అని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్న కొత్త పాస్ పుస్తకాలను ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూముల రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో జగన్ శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుని వాటి స్థానంలో కొత్తగా ముద్రించిన పుస్తకాలను ఇవ్వనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నివేదించారు. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలు ఉండడంతో వాటిని రైతులు తిరస్కరిస్తున్నారని చెప్పారు. మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు తొలగించే కార్యక్రమం కూడా పూర్తవుతుంది అని తెలిపారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఈ నెలాఖరు నాటికి పరిష్కరిస్తామని మంత్రి అనగాని పేర్కొన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం కేంద్రం పరిశీలనలో ఉందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెల్లడించారు. కేంద్రం ఆ చట్టాన్ని త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూముల ఆక్రమణలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్సుల ఏర్పాటుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఇప్పటికే సీసీఎల్ఏ మార్గదర్శకాలు ఇచ్చారని సిసోడియా వివరించారు. ఏపీలో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి వాటిని ఒకే రోజు ప్రారంభించాలని హౌసింగ్ అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. అర్బన్, రూరల్ హౌసింగ్ శాఖలు కలిసి 5 ఏళ్లలో మొత్తం ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ప్రభుత్వమే ఇస్తుందని, 2029 నాటికి ఇళ్లతో పాటు కరెంటు, నీళ్లు, గ్యాసు, సోలార్తో సహా అన్ని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల నిర్మాణం పూర్తయితే వాటిని లబ్దిదారులకు ఇచ్చేయాలి అన్నారు. స్థలం కేటాయించి ఇల్లు కట్టకపోతే మాత్రమే పాలసీ ప్రకారం ఇదే ప్రాంతంలో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున అర్హులైన పేదలకు స్థలాలు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. 2014-19 మధ్యకాలంలో మంజూరు చేసిన ఇళ్లకు నిధులు ఇవ్వడం లేదని, కొంతమంది మధ్యలోనే నిర్మాణాలు నిలిపివేశారని, ఇలాంటి వారు 50,000 మంది వరకు ఉన్నారని మంత్రి పార్థసారథి చెప్పారు. వారందరినీ 2.0లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇకపై ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు వాట్సాప్లోనే అందించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు,
కార్యదర్శుల సదస్సులో వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్రపై సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో పనుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండకూడదని, ఆ పనులన్నీ వాట్సాప్లోనే జరిగిపోవాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం సన్నద్దమవ్వాలని చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నీ ప్రజలకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని, తమ శాఖల్లో సర్వర్ కెపాసిటీని పెంచుకొని వేగవంతమైన పాలన అందించాలి అని ఆదేశించారు. మంత్రులు కూడా తమ శాఖల్లో వాట్సాప్ గవర్నెన్స్ అమలు చేయడంపై దృష్టి సారించాలని, వస్తున్న ఫలితాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని చెప్పారు. గత నెల 30న ప్రారంభించిన వాట్సాప్ సేవల ద్వారా వారం రోజుల్లోనే 2.64 లక్షల లావాదేవీలు జరగడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇక వాట్సాప్ గవర్నెన్స్ సత్ఫలితాలు ఇస్తున్నందున ప్రస్తుతం ఉన్న 161 సేవలతో పాటు రాబోయే 45 రోజుల్లో 500 సేవలు అందుబాటులోకి తేవాలని కార్యదర్శులకు సీఎం ఆదేశించారు. వచ్చే 6 నెలల్లో ప్రభుత్వ సేవలని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సంపూర్ణంగా అందించేందుకు కృషి చేయాలి అన్నారు. ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ కు ఎంతగా అందాలి అంటే, ఏదైనా బిల్లు చెల్లింపు జరగాలంటే ఆ బిల్లును ఆ వ్యక్తి స్కాన్ చేసి వాట్సాప్ గవర్నెన్స్ లో పెడితే పరిష్కారం అయ్యే స్థాయికి తీసుకువెళ్లాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బిల్లులు కూడా స్కాన్ చేస్తే చెల్లింపులు జరిగేలా చేయాలి అన్నారు. ప్రభుత్వం నుంచి ఏ పని కావాలన్నా ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ లోకి వెళ్లేంతగా అలవాటు చేయాలి అని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్ కూడా చూసుకునే సేవలు దీని ద్వారా అందుబాటులోకి తెస్తాము అన్నారు. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని, వారి సమస్యలను ఓపిగ్గా విని సానుకూలంగా స్పందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం ఏమన్నది మంత్రి పార్థసారథి తెలియజేశారు. గత ప్రభుత్వం విధ్వంస పరిపాలన చేసిందని, వ్యవస్థలను కూల్చివేసిందని, వీటికి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చి రాష్ట్ర పరిస్థితులను గాడిలో పెట్టాలి అని సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. ఇక ప్రభుత్వంలోని అన్ని శాఖలను నెలాఖరుకల్లా ఈ ఆఫీస్తో అనుసంధానం చేయాలని, ప్రజలతో వ్యవహరించే తీరు బాగుండాలని, వారు సంతృప్తి పడే విధంగా అధికారుల ప్రవర్తన ఉండాలి అని సీఎం చెప్పినట్లు మంత్రి వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడానికి రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. జీఎస్డీపీ వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులను గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయాలి అన్నారు. అలాగే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరు మారాలని, మున్సిపల్, రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్, పౌర సరఫరాల విభాగాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, పెన్షన్ల పంపిణీలో లబ్దిదారులతో దురుసుగా ప్రవర్తించొద్దు అన్నారు. పెన్షన్లు ఇచ్చేటప్పుడు అధికారులు తీరు బాగుండాలి అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతర శిక్షణ కోసం మిషన్ కర్మయోగి కార్యక్రమం, నైపుణ్య అభివృద్ధికి ఐఎండీ స్విట్జర్లాండ్ సహకారం తీసుకోవాలని సీఎం చెప్పినట్లు మంత్రి పార్థసారథి వివరించారు. శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం టీటీడీకి ఆవు నెయ్యి సరఫరాలో అక్రమాలు మొదలైంది. 2019 నుంచేనని సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు ఆధారంగా తేటతెల్లమవుతోంది. అంతకు మునుపు శ్రీవారి ప్రసాదాల నాణ్యతను భక్తులు ప్రశ్నించింది లేదు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019 ద్వితీయార్థం నుంచి శ్రీవారి ప్రసాదాల నాణ్యత, రుచి వంటి వాటిపై విమర్శలు, భక్తుల్లో ఆగ్రహం మొదలయ్యాయి. గతానికి భిన్నంగా నెయ్యి సరఫరా టెండర్లో అర్హత కోసం కొన్ని డైరీలు అడ్డదారులు తొక్కి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం అప్పటి నుంచే మొదలైంది. అంతా అడ్డదిడ్డంగా పనులు చేసుకోగలిగిన డైరీల ప్రతినిధులకు అప్పట్లో టీటీడీలో సహకరించింది ఎవరు? సిట్ బృందం అరెస్ట్ చేసిన నిందితులు ఈ వ్యవహారంలో సూత్రధారులా లేక కేవలం పాత్రధారులా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో టీటీడీకి నెయ్యి సరఫరాలో అక్రమాల వ్యవహారంపై అనుమానాలన్నీ అదే ఏడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ సంబంధిత వ్యక్తులపైనే మళ్లుతున్నాయి. కాగా ఈ కేసులో టీటీడీకి సరఫరా అయిన నాణ్యత లేని నెయ్యి ఎక్కడ తయారైంది అన్న విషయాన్ని మాత్రం సిట్ ఇంకా తేల్చలేకపోతోంది. టీటీడీకి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం రోజువారీ 15,000 కిలోల ఆవు నెయ్యి కావాలి. అంటే ఏడాదికి సుమారు 55 లక్షల కిలోల ఆవు నెయ్యి అవసరమవుతుంది. టీటీడీ ఆగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ నెయ్యి మాత్రమే శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగిస్తుంది. 6 నెలలకు సరిపడా పరిణామంలో నెయ్యి సేకరణకు టీటీడీ టెండర్లు పిలుస్తోంది. దీనికి 3 విధానాలు అనుసరిస్తోంది. మొదటి విధానంలో జాతీయ స్థాయి డైరీల నుంచి 20 లక్షల కిలోల నెయ్యి సేకరణకు ఈ టెండర్లు పిలుస్తోంది. రెండవ విధానంలో తిరుమలకు 1500 కిలోమీటర్ల పరిధిలోని డైరీల నుంచి 10 లక్షల లోపు కిలోల ఆవు నెయ్యి సేకరణకు ఈ టెండర్లు నిర్వహిస్తోంది. మూడవ విధానంలో ఏపీ పరిధిలోని డైరీల నుంచి 5 లక్షల కిలోల ఆవు నెయ్యి సేకరణకు ఈ టెండర్లు ఆహ్వానిస్తోంది. భారీ పరిణామంలో నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాల్సి ఉన్న దృష్ట్యా టీటీడీ టెండరు నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఇక టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డైరీ నెలకు కనీసం 180 మెట్రిక్ టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి గాని, విక్రయాలు గాని చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ
FSSAIకి సమర్పించిన వార్షిక రిటర్న్ల ప్రకారం 2022-23లో కేవలం 56.580 మెట్రిక్ టన్నుల ఆవు నెయ్యి మాత్రమే ఉత్పత్తి చేసింది. అయితే టీటీడీ టెండర్ డాక్యుమెంట్లో మాత్రం ఏకంగా 196.80 మెట్రిక్ టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి చేసినట్లు తప్పుడు వివరాలు పేర్కొన్నారు. వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడ ఈ తప్పుడు డాక్యుమెంట్లను తయారు చేయగా ఈఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ వాటిపై సంతకాలు చేసి టీటీడీకి సమర్పించినట్లు దర్యాప్తులో తేలింది. సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై సిఐడి విచారణ మొదలైంది. ఆయన సిఐడి అధిపతిగా ఉన్న సమయంలో పలువురిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదుపై విచారణ ముందుకు కదిలింది. మంగళవారం ఇక్కడ న్యాయస్థానాల ప్రాంగణంలో లక్ష్మీనారాయణ వాంగ్మూలాన్ని సిఐడి అధికారులు నమోదు చేశారు. అనంతరం టీడీపీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్ర, టీడీపీ సెల్ మీడియా నేత గార్లపాటి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్, సీనియర్ జర్నలిస్ట్ కొల్లి అంకబాబు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సిఐడి డీజీగా సునీల్ కుమార్ ఉన్న కాలంలో పలువురు టీడీపీ కార్యకర్తలను అర్ధరాత్రి అరెస్ట్ చేయడమే కాకుండా నిబంధనలను అతిక్రమించి కస్టడీలో వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని లక్ష్మీనారాయణ అప్పట్లో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఇక దీనిపై విచారణ జరపాలి అని సీఎస్ డీజీపీని కోరినా జగన్ హయాంలో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంలో విచారణ చేపట్టాలని లక్ష్మీనారాయణ మళ్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం సునీల్ కుమార్ పై విచారణకు ఆదేశించింది. సిఐడి అధికారులు మంగళవారం మధ్యాహ్నం లక్ష్మీనారాయణ వద్దకు వెళ్లారు. తాను ఈ ఫిర్యాదు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. విజయవాడలో సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయడమే కాకుండా కనీసం ఆయన వయసుకు గౌరవం కూడా ఇవ్వలేదని తెలియజేశారు. టీడీపీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్రను రాత్రిపూట అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయంలో ఉంచి బెదిరించడమే కాకుండా తీవ్రంగా హింసించారని వివరించారు. ధరణికోట వెంకటేష్ ను అర్ధరాత్రి ఇంటి గోడలు దూకి అరెస్ట్ చేసి తీసుకురావడమే కాకుండా హింసించారని వివరించారు. ఈ కారణంగానే తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్లతో పాటు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు అని వివరించారు. తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారని లక్ష్మీనారాయణ మీడియాకు తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర, వెంకటేష్ ను పిలిపించి వారిని అరెస్ట్ చేసిన తీరును సిఐడి అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆ రోజున అధికారులు ఏ విధంగా వ్యవహరించారు అనే అంశాన్ని అడిగారు. వారి వాంగ్మూలం తీసుకుని నాడు అరెస్ట్ చేసేందుకు వచ్చిన వారిని, శారీరకంగా హింసించిన వారిని గుర్తుపడతారా అని లక్ష్మీనారాయణను ప్రశ్నించినట్లు తెలిసింది. తాను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తానేమోనని పలువురు అనుకుంటున్నారని, జీవితాంతం కళామ తల్లి సేవలోనే ఉంటానని చిరంజీవి స్పష్టం చేశారు. సినీ రంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తానని, అంతకు మించి ఏమీ లేదు అన్నారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటా, పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు ఏంటి, అటువైపు ఏమైనా వెళ్తాడా అని కొందరు సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు అని అన్నారు. ఇక బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత మనవళ్లుగా నటించిన చిత్రమే బ్రహ్మానందం. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న బాక్సాఫీస్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఆ పార్టీ అధిష్టానం వద్ద మరోమారు కదలిక వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో టీపీసీసీ కార్యవర్గంతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈ రెండు అంశాలపై నలుగురి అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్ తీసుకున్నారు. వారి అభిప్రాయాలు, అధిష్టానం సేకరించిన ఇతరాతర సమాచారం, సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాల వారి ప్రాతినిధ్యం తదితరాలను పరిగణలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ దఫా విస్తరణలో నలుగురికే ఛాన్స్ ఉండవచ్చు అని అంటున్నారు. మరో వారం 10 రోజుల్లో ఈ కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, వారి రాని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే విస్తరణ ఉంటుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా అధిష్టానం వద్ద జరిగిన సమీక్షలో మాదిగ ఉపకులం కోటా కింద స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై చర్చించారు. మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకట స్వామి పేరుపై చర్చ జరిగింది. రెడ్డి సామాజిక వర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, లంబాడ వర్గం నుంచి బాలు నాయక్ పేర్లపై ప్రధానంగా అభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర, బసమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలి అనే డిమాండ్తో ఆ ప్రాజెక్టుల నిర్దేశత
ఆయకట్టు ప్రాంతంలో ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. 2 ఏళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణఖేడ్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో తనను కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం పోరాడదామని శ్రేణులకు సూచించారు. ఈ బాధ్యతను సీనియర్ నేత హరీష్ రావుకు అప్పగించారు. దీనికి అనుగుణంగానే హరీష్ రావు పాదయాత్రకు సిద్దమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ మేరకు పాదయాత్ర తేదీలను ప్రకటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడితే ఎన్నికల తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తారు. ఎన్నికలు ఏప్రిల్, మేలో ఉంటే ఈ నెలలోనే పాదయాత్ర మొదలు పెడతారు. ప్రతిరోజు సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. 6 రోజుల పాటు సుమారు 130 కిలోమీటర్ల యాత్ర కొనసాగించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, ఆందోళ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగుతుంది. సర్వే పూర్తయి భూసేకరణ దశలో నిలిచిపోయిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించి జిల్లాలోని 397 గ్రామాల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని హరీష్ రావు కోరుతున్నారు. సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని తెలంగాణ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. చిన్నతనం నుంచే పిల్లల్లో సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉంది అన్నారు. పిల్లల్లో పెద్దల పట్ల, సమాజం పట్ల ఎలా నడుచుకోవాలి అనేది నేర్పించాలి అన్నారు. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఏఎస్ఎఫ్ బీబీక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆమె కాసేపు సరదాగా గడిపారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో చిన్నారులతో పాటు మంత్రి పాలు పంచుకొని వారిలో ఆనందాన్ని నింపారు. సామాజిక బాధ్యతగా చిన్నారులకు మంచి రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు కాడా అఖిల్ అండ్ ఆరిఫ్ అలీ అన్నారు. చిన్నారుల్లో ఆనందం నింపడమే వన్ ఈవినింగ్ ఆఫ్ టుగెదర్ అండ్ జాయ్ కార్యక్రమం అని పేర్కొన్నారు. ఎన్జీఓకు చెందిన 70 మంది చిన్నారులకు ఆహారం అందించడం ఆనందంగా ఉంది అన్నారు. సింగరేణి కాలుష్యం నుండి కాపాడాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో అంబేద్కర్ కాలనీ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఇక ఇదే సమయంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం ఇతర అధికారులు దీక్షా శిబిరం వద్దకు చేరుకోవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించకుండా మాయమాటలతో తమను మోసం చేస్తున్నారని సింగరేణి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ మాట్లాడుతూ కిస్టారం గ్రామ ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని అన్నారు. దీక్షలకు తాము పూర్తి మద్దతు తెలుపుతామని అన్నారు దయాకర్. ఇక ఇప్పటికే ఈ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనాలోచితంగా గ్రామానికి సమీపంలో బొగ్గు లోడింగ్ కు సంబంధించిన సైలో బంకర్ ను ఏర్పాటు చేయడంలో ఈ సమస్య ఏర్పడింది అన్నారు. బంకర్ నుండి వెలువడుతున్న కాలుష్యంతో అనేక మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది అనారోగ్యాలకు గురై మంచాన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం సింగరేణి అధికారులు స్థానికంగా నెలకొన్న పరిస్థితులను సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణంలో 300 కాపు కులస్తులకు రిజర్వేషన్లు తక్కువగా చూపారని ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖమ్మం జిల్లా వైరా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములతో పాటు మరికొంతమందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణంలో గత ప్రభుత్వ హయాంలో 18% ఉన్న 300 కాపు కులస్తులను కులగణంలో 8% పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న 300 కాపు కులస్తులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో 300 కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో స్థానికత అంశానికి సంబంధించిన కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం కోరింది. పీజీ సీట్లకు స్థానికత వర్తించదని ఓ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేయడం, ఏపీ అభ్యర్థులకు తెలంగాణ స్థానికత వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వినతికి ప్రాధాన్యం ఏర్పడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా ఆ కేసును విస్తృత ధర్మాసనానికి పంపాలని కోరింది. గతంలో సుమారు 100 మంది ఏపీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తమకు కూడా ఆర్టికల్ 371D ప్రకారం తెలంగాణలోని పీజీ మెడికల్ సీట్లలో స్థానికతను వర్తింపచేయాలని కోరారు. దీన్ని అప్పుడే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా ఆర్టికల్ 371D ప్రకారం 10 ఏళ్ల పాటు మాత్రమే ఏపీ విద్యార్థులకు తెలంగాణలో స్థానికతను వర్తింపచేయాలని స్పష్టంగా ఉంది అని తెలిపింది. ఈ నిబంధన ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతులు
వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులకు మాత్రమే స్థానికత కోటా వర్తిస్తుందని వాదనలు వినిపించింది. ఈ వాదనతో ఏకీభవించని హైకోర్టు ఆర్టికల్ 371D ప్రకారం రాయలసీమ, ఆంధ్ర రీజనల్లోని ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు తెలంగాణలో పీజీ మెడికల్ సీట్ల కేటాయింపులో స్థానికతను వర్తింపచేయాలని తీర్పునిచ్చింది. ఆర్టికల్ 371D ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుంది అని, అందులో సవరణలు చేసే వరకు ఏపీ రాయలసీమ విద్యార్థులు తెలంగాణలో స్థానిక కోటాకు అర్హులేనని తెలిపింది. ఈ తీర్పును గత ఏడాది డిసెంబర్ 18న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో తమ అప్పీలుపై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే తొలుత తాము వాదనలు వినాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఆ తర్వాతే తెలంగాణ పిటిషన్పై ఏం చేయాలి అన్నది నిర్ణయిస్తామని తెలిపారు. తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేశారు. ప్రైవేటు కంపెనీలో సాధారణ కూలీగా పనిచేసే వ్యక్తి కుమారుడు జేఈఈ మెయిన్స్ ఫలితాలను 99.37% సాధించడంపై పలువురు అభినందించారు. తెనాలి మారిసుపేటలో ఉంటూ ప్రైవేటు కంపెనీలో సాధారణ కూలీగా పనిచేసే తూలుగుంట్ల వెంకటేశ్వరరావు, పద్మావతి దంపతుల కుమారుడైన పవన్ కుమార్ స్థానిక వివేక జూనియర్ కాలేజీలో చదువుతూ జేఈఈ మెయిన్స్ లో సంచలన ఫలితం సాధించాడు. ఇక ఈ విజయం తెనాలికి గర్వకారణమని కాలేజీ యాజమాన్యం అభినందించింది. పవన్ కుమార్ 10th లో 557 మార్కులు సాధించాడు. ఇంటర్ విద్యను వివేక జూనియర్ కళాశాలలో చదువుతూ ఫస్ట్ ఇయర్ లో 470కి గాను 463 మార్కులు సాధించాడు. వివేక కాలేజీలోని జేఈఈ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న పవన్ కుమార్ మంగళవారం సాయంత్రం విడుదలైన ఫలితాల్లో వన్ ఆఫ్ ది టాప్ పర్సంటేజ్ ఇన్ ఇండియాగా నిలవడంతో అతనికి అభినందనలు వెల్లువెత్తాయి. ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకు వెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఏఐ పరిజ్ఞానంతో వచ్చే మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన ప్యారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి తో సహా అధ్యక్షుడిగా వ్యవహరించారు. పలు దేశాలు అధినేతలు టెక్ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏఐ వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయని, సాంకేతికత మానవ జాతికి ఉపయోగకరంగా ఉండాలి అంటే అది స్థానికంగా నెలకొన్న వ్యవస్థలోకి పాతుకొని పోవాలి అని ప్రధాని తెలియజేశారు. అందుబాటు ధరల్లో 140 కోట్ల మంది ప్రజల కోసం భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను విజయవంతంగా నిర్మించింది అని, ప్రస్తుతం ఏఐతో ఉద్యోగాలు పోతాయి అనే వదంతులు ప్రచారంలో ఉన్నాయని, ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికి ఉన్నత అవకాశాలు ఉంటాయని మోదీ తెలియజేశారు. డిజిటల్ మార్కెట్ వాణిజ్యం దిశగా భారత్ ముందుకు వెళ్తుందని తెలిపారు. సుపరిపాలన అంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడం, ప్రమాదాలు రాకుండా చూసుకోవడం మాత్రమే కాదు, ఆవిష్కరణలు ప్రోత్సహించాలి, వాటిని ప్రపంచ ప్రయోజనాల కోసం అమలు చేయాలి అని హితో పలికారు. సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉంచేలా ప్రజలు కేంద్రంగా అప్లికేషన్ రూపొందించాలని పిలుపునిచ్చారు. అలాగే సైబర్ సెక్యూరిటీ, డీప్ ఫేక్స్, తప్పుడు ప్రచార సమాచారం గురించి ఆందోళనను పరిష్కరించాలి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ కొత్త సీఎం ఎవరు అనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఘన విజయం తర్వాత సీఎం రేసులో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై పార్టీ అగ్రనాయకత్వం ముమ్మర కసరత్తు చేస్తున్న వేళ ఢిల్లీకి చెందిన పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే ఆయన కలిసినట్లు తెలియజేశారు. ఇక అయితే శాసనసభాపక్ష సమావేశం లేదా సీఎం ఎంపిక అంశంపై గానీ ఎలాంటి చర్చ జరగలేదు అని తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత తమ పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసేందుకు ఆయన కార్యాలయానికి వచ్చినట్లు తెలియజేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నాక బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయడంక మోగించి తన 27 ఏళ్ల కాలను సాకారం చేసుకుంది. ఆప్ కేవలం 22 స్థానాలకి పరిమితం కాగా కాంగ్రెస్ ఖాతా తెరవలేక చతికిలబడిన విషయం తెలిసిందే. అవినీతి సూచీలో భారత స్థానం మరోసారి దిగజారింది. 2024లో 38 పాయింట్లతో మొత్తం 180 దేశాలు 90వ స్థానంలో నిలిచింది. 2023లో 39 పాయింట్లతో 93వ స్థానంలో, 2022లో 40 పాయింట్లతో 85వ స్థానంలో నిలవగా తాజాగా 96వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇక ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయాలు తీసుకొని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 0 నుంచి 100 మధ్య పాయింట్లను కేటాయించింది. ఇక 0 అయితే అవినీతి ఎక్కువని, 100 అయితే అవినీతి రహితమని పేర్కొంది. అవినీతి తక్కువగా ఉన్న దేశంగా 90 పాయింట్లతో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ 88 పాయింట్లు, సింగపూర్ 84, న్యూజిలాండ్ 83, లక్సంబర్గ్ 81 టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి. ఇక భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లో అయితే వరుసగా 135, 121, 149 ర్యాంకుల్లో నిలిచాయి. చైనా 76వ స్థానంలో ఉంది. అత్యంత అవినీతిమయమైన దేశంగా సౌత్ సూడాన్ 8కి మిగిలింది. ఇక ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ అవినీతి ఓ సమస్యగా ఉందని, పర్యావరణ చర్యలకు ప్రధాన ముప్పుగా మారింది అని సంబంధిత నివేదికలో వెల్లడైంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపగా ఇవాళ ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ బిల్లును పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 31న ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. రెండో విడతలో మార్చి 10న విడుదలై ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం తొలి విడత సమావేశాలు ముగియను నేపథ్యంలో బుధవారమే ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఐటీ చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించరాదు అంటూ దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఈ పిటిషన్ను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసింది. ఈవీఎంలలో డేటాను తొలగించడం గానీ కొత్తగా జోడించడం వంటివి చేయొద్దని, వాటిని పరిశీలించాల్సి ఉందని సీజేఐ నేతృత్వంలో ధర్మాసనం పేర్కొంది. అలాగే ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తున్నారో వెల్లడిస్తూ 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా కొనసాగుతుంది. రోజులు గడుస్తున్న ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు ఇంకా తరలివస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం సమేతంగా వచ్చారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ముఖేష్ అంబానీ తన తల్లి, కుమారులు, మనవలు, మనవరాళ్లతో కలిసి పవిత్ర స్నానం చేశారు. ఇక ముఖేష్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాష్, అనంత్, కోడళ్లు శ్లోక, రాధిక, మనవలు పృథ్వీ, వేద, అక్కలు దీప్తి, సల్గావర్కర్, నీనా కొఠారి తదితరులతో కలిసి స్నానం చేశారు. వీరితో పాటు ముఖేష్ అంబానీ అత్త పూర్ణిమా బెన్ దలాల్ మరియు మరదలు మమతా బెన్ దలాల్ కూడా పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద అనేక మంది యాత్రికులతో కలిసి అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రలో భాగమైంది. నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాశానందం గిరిజీ మహారాజు గంగా పూజను నిర్వహించారు. పూజ అనంతరం ముఖేష్ అంబానీ పరమార్థ నికేతన్ ఆశ్రమానికి చెందిన స్వామి చిందానంద సరస్వతి మహారాజును కలుసుకున్నారు. ఇక ఆశ్రమంలో అంబానీ కుటుంబం ప్రసాదం, లైఫ్ జాకెట్లను పంపిణీ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మహాకుంభమేళాలో యాత్రికుల సేవ కోసం తీర్థయాత్ర సేవ పేరిట వివిధ సేవలను అందిస్తుంది. ఈ యాత్రలో యాత్రికుల సంక్షేమం, సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ కంపెనీ ప్రత్యేక సేవలను చేపడుతోంది. యాత్రికులకు పౌష్టికమైన భోజనం, పూర్తి వైద్యం, భద్రత, రవాణా, మెరుగైన కనెక్టివిటీ వంటి అనేక సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పవిత్ర నదీ జలాల్లో భద్రత, సౌకర్యవంతమైన విశ్రాంతి కేంద్రాలు, స్పష్టమైన మార్గదర్శక వ్యవస్థ, పరిపాలన, పోలీస్ మరియు లైఫ్ గార్డులకు మద్దతు వంటి ఇతర సేవలు కూడా అందిస్తోంది. భక్తుల తాకిడికి 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, సివాని, కట్నీ, మైహార్, సాత్నా, జివా జిల్లాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక 50 కిలోమీటర్ల మేర దూరం వెళ్లడానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది అని ప్రయాణికులు వాపోతున్నారు. పరిస్థితి అదుపు చేసేందుకు అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం అయోధ్య, కాశీలోని దైవ దర్శనాల కోసం వెళ్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతేకాకుండా సాయంత్రంలోగా కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మార్చనున్నారు. ఇప్పటి వరకు 44 కోట్లకు పైగా మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. వరుసగా 2 వన్డేలు అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. దీంట్లో భాగంగా బుధవారం ఇక్కడ నరేంద్ర మోదీ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగే ఆఖరిదైన 3వ వన్డేలో తలపడనుంది. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న రోహిత్ సేన ఈ మ్యాచ్ను కూడా ఖాతాలో వేసుకోవాలి అనుకుంటుంది. తద్వారా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో సగర్వంగా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇక 1,00,000కు పైగా సామర్థ్యం కలిగిన స్థానిక స్టేడియంలో భారత జట్టు చివరిసారి వన్డే వరల్డ్ కప్ 2వ వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్లు విశేషంగా రాణించారు. టాప్ 6 ఆటగాళ్ల జోరుతో స్కోరు 300 దాటగలిగింది. కానీ భారీ స్కోరును కాపాడుకునే క్రమంలో బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. భారత్ అలవోకగా లక్ష్యాన్ని పూర్తి చేయగలిగింది. కటక్లో చేజింగ్ జట్టుకు విజయ అవకాశాలు ఉంటాయని తెలిపి కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఇంగ్లాండ్ దెబ్బకొట్టింది. ఇక అలాగే పేసర్ ఆర్చర్ కు విశ్రాంతి ఇవ్వడము దెబ్బతీసింది. కాగా ఈ మ్యాచ్ లో ఆర్చర్ తో పాటు బ్రెండన్ కార్స్ ను ఆడించే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్ ఆదిల్ రషీద్ మాత్రం నిలకడగా రాణించగలుగుతున్నారు.